నమస్తే అండి. అమ్మ మనసుకి స్వాగతం. ఈ నెల జూన్ 6వ తారీఖున ఏకాదశి అండి. ఈ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిగా చెప్పబడుతుంది. అయితే ఈ ఏకాదశి నుండే చాతుర్మాస దీక్షని ప్రారంభిస్తారు. ఈ చాతుర్మాస వ్రతంలో పీఠాధిపతులు ఎవరైతే దీక్షను ప్రారంభిస్తారో వాళ్ళు ఒక్కో నెల ఒక్కొక్క పదార్థాన్ని త్యాగం చేస్తారని చెప్తూ ఉంటారు. ఒక నెల పాలు, ఒక నెల పెరుగు, ఒక నెల కూరలు, పప్పు దినుసులు, ఇలాగా ఒక్కో నెల ఒక్కోటి త్యాగం చేస్తారటండి. సంసార జీవితంలో ఉండే వాళ్ళకి ఇదంతా కుదిరే పని కాదు కాబట్టి మనలాంటి వాళ్ళు స్వామిని దర్శించి వీలైతే దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని మనకి తెలిసిన మంత్రాలు జపాన్ని చేసుకోవడం మంచిదండి. ఏకాదశి పరమ పవిత్రమైన తిథిగా చెప్పబడింది కాబట్టి ఈ ఏకాదశి నాడు ఎంత ఎక్కువగా స్వామిని ఉపాసన చేసుకుంటే అంత మంచిదండి. ప్రతిరోజు కంటే ఏకాదశి తిథిలో ఆ స్వామిని ప్రార్థించడం వలన ఎంతో ఎక్కువ రెట్లు పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారండి. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. ఏమి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారండి. అలా చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు పళ్ళు, పలహారం లాంటివి, పాలు ఇలాంటివి తీసుకోవచ్చండి. కానీ ఆ రోజు అన్నానికి నిషేధంగా చెప్పబడింది. అన్నం తినకూడదు అని అంటారు. ఈ ఆషాఢ మాసంలో కేవలం విష్ణుమూర్తికే కాదండి, శివకేశవులు ఇద్దరికీ పూజించుకోవచ్చని చెప్తూ ఉంటారు. కార్తీకంలో ఎలాగైతే మనం శివకేశవుల్ని పూజిస్తామో అలాగే ఈ ఆషాఢ మాసంలో కూడా శివకేశవుల్ని పూజించుకోవడం చాలా విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారండి. తొలి ఏకాదశి రోజు నుండి స్వామి యోగ నిద్రలో ఉండడం వలన ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారుతుందని చెప్తూ ఉంటారండి. దక్షిణాయనంలో మనము ఎంత ఎక్కువగా పూజలు వ్రతాలు చేసుకుంటే అంత ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతామని మన పురాణాల్లో చెప్పబడింది. ఆషాఢ మాసం శూన్యమాసం కావడంతో ఈ మాసంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వాటికి దూరంగా ఉంటారండి. కానీ పూజలు, వ్రతాలు మాత్రం ఎక్కువగా చేసుకునే మాసం ఏంటంటే ఈ ఆషాఢ మాసం నుండే ప్రారంభం అవుతాయండి. ఆషాఢం తర్వాత శ్రావణం లక్ష్మీ అమ్మవారి పూజలు, వరలక్ష్మి నోములు, తర్వాతను గణపతి పూజలు, దుర్గాదేవి పూజలు, ఇంకా కార్తీకం, ఇలాగా మనకి పూజలు వస్తూనే ఉంటాయండి. కార్తీకం అయిపోయిన తర్వాతను మార్గశిర మాసం, ఆ తర్వాత ధనుర్మాసం, ఇలాగా మనకి నెల నెల పూజలు వస్తూనే ఉంటాయండి. కాబట్టి ఈ మాసం నుంచే పూజలు, వ్రతాలు చేసుకోవడానికి ఎక్కువగా మనకి అనుకూలంగా ఉండే మాసం అండి. తర్వాత జనవరి నుండి ఇంకా ఉత్తరాయణంలోకి మళ్ళీ మారుతుంది. అంటే ఈ దక్షిణాయనం అంతా మనకి పూజలు, వ్రతాలతోనే గడపాలని పెద్దవాళ్ళు నిర్ణయించారండి. ఉపవాసం ఉండేవారు ద్వాదశి రోజు ఉదయం పారాయణం చేసుకోవాలండి. అలాగే ద్వాదశి రోజు మనకి కలిగినంతలో దాన ధర్మాలు చేసుకోవడం చాలా మంచిది. వస్త్రదానం కానీ లేదా అన్నదానం కానీ ఎవరికైనా భోజనం పెట్టినా మంచిదండి. మీకు కుదిరినంతలో ఏదైనా దాన ధర్మం చేయండి. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి గొడుగు దానం చేసినా సరే మంచిదేనండి. ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే వస్తువుని దానం చేయడం మంచిది. అలాగే భోజనాలు కూడా పెట్టండి. బ్రాహ్మణులకు కానీ లేదా ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా సరే భోజనం పెట్టండి, చాలా మంచిది. ఇలాంటి పుణ్యకాలాల్లో మనం దాన ధర్మాలు చేయడం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారండి. దాన ధర్మాలు అనేవి ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. వీలైనంత వరకు మనం చేయడానికి ప్రయత్నించాలి. పుణ్యకాలాల్లో ఎక్కువగా చేయడం మంచిది. ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. అలాగే ఇంటి దగ్గర కూడా మీకు భగవద్గీత, రామాయణమో, భాగవతమో, విష్ణు పురాణమో లేదా విష్ణు సహస్రనామాలు ఏవైనా చదువుకోండి. రోజంతా దైవనామస్మరణ చేస్తూ ఉండండి. ఉపవాసం చేయలేని వాళ్ళు కూడా దైవనామస్మరణ రోజంతా చేసుకోవడం మంచిదండి. కుదిరినంతలో ప్రతి ఒక్కరూ ఏకాదశి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఉపవాసం చేయలేని వాళ్ళు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు, గర్భిణీలు ఇలాంటి వాళ్ళు పలహారం తీసుకున్నా సరే దైవనామస్మరణ చేస్తూ ఉండండి. ఇలా అయినా సరే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశిల్లో ఈ తొలి ఏకాదశి చాలా పవిత్రమైనదిగా చెప్తూ ఉంటారండి. అందుకని మీ అవకాశం బట్టి కుదిరితే ఉపవాసం ఉండండి,
ఉపవాసం ఉండి రోజంతా స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ రోజును గడపండి. ఉపవాసం చేయలేని వాళ్ళు నామస్మరణ కానీ స్వామి యొక్క సహస్రనామాలు, స్తోత్రాలు, సంకీర్తన ఏదైనా చేయండి, పర్వాలేదు. దేవుని యొక్క నామం మనసులో పఠిస్తూనే ఉండండి. ఈ రోజుకి వీడియో ఇంతే అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం.